ఓం గణేశాయ నమః, శ్రీ దుర్గాయ నమః, జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. ముందుగా మకర రాశి వారికి నమస్కారం. ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ ఓర్పు, మీ క్రమశిక్షణే మీ బలం. ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మంచి ఫలితాలకు దారి తీసే అవకాశం ఉంది. ఉద్యోగం, ధనయోగం, కుటుంబం, ఆరోగ్యం, అలాగే ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ముందుగా ఈరోజు గ్రహ ప్రభావం మీ రాశిపై ఎలా ఉందో తెలుసుకుందాం. జ్యోతిష్య సంప్రదాయ ప్రకారం ఈరోజు శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలనే ఆలోచనలో ఉంటారు. కొన్ని పనులు ఆలస్యమైన నిరుత్సాహపడవద్దు. ఓపికగా కొనసాగిస్తే ఆశించిన ఫలితాలు క్రమంగా కనిపించే అవకాశం ఉంది. ఈరోజు మీ కష్టానికి గుర్తింపు లభించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇక కెరీర్, ఉద్యోగం పరంగా చూసినట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యత పెరిగే అవకాశం ఉంది. అయితే అదే మీ ప్రతిభను చూపించుకునే అవకాశంగా మారవచ్చు. పని విషయంలో ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా మీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళడం మంచిది. మీ క్రమశిక్షణ అధికారులు గమనించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గతంలో ఇచ్చిన దరఖాస్తు నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్న వారు ఆత్మవిశ్వాసంతో ఉండడం మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి, ధనయోగం పరంగా ఎలా ఉంటుందో చూసినట్లయితే ఆర్థికంగా ఈరోజు జాగ్రత్త అవసరం. వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. పాత బాకీలు వసూలు కావచ్చు. వ్యాపారం చేసేవారు ఒప్పందాలను పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈరోజు పెద్ద పెట్టుబడుల కంటే దీర్ఘకాల ప్రయోజనం ఇచ్చే నిర్ణయాలపై దృష్టి పెట్టండి. ఇక కుటుంబం పరంగా చూసినట్లయితే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడితే చిన్న అపార్థాలు తొలగిపోవచ్చు. పెద్దల సలహా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువులతో మాట్లాడితే మనసుకు ఆనందం కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈరోజు పని ఒత్తిడి వల్ల శారీరకంగా అలసట అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాశివారు 3 ముఖ్యమైన పనులు చేయవలసి ఉంటుంది. ఈరోజు ఒక పెండింగ్ పనిని పూర్తి చేయండి. అలాగే ఖర్చులను ఒకసారి లెక్కించుకొని అవసరం లేని వ్యయాలను తగ్గించండి. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనిని ప్రారంభించండి. మంచి విజయం పొందడానికి మార్గం సులభంగా లభించవచ్చు. అలాగే ఈరోజు చేయకూడని పనులు చూసినట్లయితే కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. వాయిదా వేయగల పనిని చివరి నిమిషానికి వదిలేయవద్దు. అలాగే ఎవరినైనా వెంటనే నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఈరోజు శుభ సమయం సూచినట్లయితే ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు మంచివి సమయంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 8 అని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఈరోజు కష్టపడే తత్వం, ఓర్పు, సరైన ప్రణాళిక విజయానికి దారి చూపే అవకాశం ఉంది. ఈ రాశి ఫలాలు సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించబడినాయి. వీటిని కేవలం మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి.